చింగం గారు తీసుకోండి. ముందు కొబ్బరికాయ కొట్టి నా బస్సు బిజినెస్ ని మీ చేతో ప్రారంభించండి. అయ్యమ్మా, నేను మీ బిజినెస్ కి ప్రారంభోత్సవం చేశానంటే ఇబ్బందుల్లో పడతాను. చెయ్యకపోయినా కూడా నేను ఇబ్బందుల్లో పడతాను. నేను వెళ్తున్నాను. ఎప్పుడు ప్రారంభోత్సవం ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి, నేను ఇక్కడికి వస్తాను. గుడ్ బై, సీ యూ. చింగం గారు ఆగండి. చింగం గారు, ఓయ్ ఇలా ఇవ్వు, నేను ప్రారంభోత్సవం చేస్తాను. అయ్యో దేవుడి మీద ఏమిటిది? ఇంకా నయం, నేను బయలుదేరి వచ్చేసాను. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రారంభోత్సవం అయిపోయి ఉంటుంది, వెళ్ళొచ్చు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళొచ్చు. అయ్యమ్మా, ఇది ఎలా జరిగింది? ఈ కొబ్బరికాయ నన్ను వెంటాడుతూ ఇక్కడి దాకా ఎలా వచ్చింది? ఏ కొబ్బరికాయ, ఎక్కడ ప్రారంభోత్సవం జరుగుతుందో నువ్వు అక్కడికే వెళ్ళు, వెళ్ళు. ఒరే వా, ఎంత అద్భుతం జరిగింది. కొబ్బరికాయ ఎగురుకుంటూ వెళ్ళింది, దానంతట అదే తిరిగి వచ్చింది. నేనే దాన్ని అక్కడి నుంచి విసిరాను, అది ఇక్కడికి వచ్చి పడింది. అయ్యమ్మా నా బుర్ర. మీరు ఏ ప్రారంభోత్సవం చేసినా అది నా పాలిట ప్రాణాంతకం అవుతుంది. ఎందుకు? చింగం గారు సారీ. పదండి, వెళ్ళి పని మొదలు పెడదాం. కమల్పూర్ 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 ఫుర్ఫురి నగరం నుంచి కమల్పూర్ కి కేవలం 10 రూపాయలే. కేవలం 10 రూపాయలే. 10 రూపాయలే. 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు. కమల్పూరికి 5 రూపాయలే. అయ్యమ్మా జాన్, నువ్వు కూడా బస్సు బిజినెస్ చేస్తున్నావా? అవును, దొంగతనాలు దోపిడీలు చాలా చేశాను. ఇప్పుడు గౌరవంగా బిజినెస్ చేసి బతకాలనుకుంటున్నాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. ఇక నువ్వు అరువు. కమల్పూర్ 5 రూపాయలు, కమల్పూర్ 5 రూపాయలు, కమల్పూర్ 5 రూపాయలు. అరే ఆగండి. స్నేహితుల్ని విడిచి వెళ్ళిపోతారా? కేవలం 5 రూపాయల కోసం. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు, లేదంటే మనకే కస్టమర్లే ఉండరు. ఐడియా సర్జీ. కమల్పూర్ 5 రూపాయలు, కమల్పూర్ 5 రూపాయలు. పైగా ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ. ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ. ఒకటికి 2 టికెట్లు ఫ్రీ. ఒకటికి 2 టికెట్లు ఫ్రీ. స్టాప్ ఇట్. ఇది బిజినెస్ చేసే పద్ధతి కాదు. బస్ టికెట్ 10 రూపాయలే ఉండాలి, అది ఏ బస్సుకైనా సరే. ఇప్పుడు ఎవరు ఏ ఊరికి వెళ్లాలనుకున్నా నోరు మూసుకుని వచ్చి బస్సులో కూర్చోండి, నేను గమనిస్తూనే ఉంటాను. ఎవరైనా బస్సు సరిగ్గా తోలకపోయినా, చట్టాన్ని ఉల్లంఘించినా నేను వాళ్ళ లైసెన్స్ ని లాగేసుకుంటాను. అలాగే చలాన్ని కూడా కట్ చేస్తాను. ఓకే సార్. బాస్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు గనక మనకన్నా ముందు కమల్పూర్ వెళ్తే అక్కడి నుంచి వచ్చే వాళ్ళని వాళ్ళ బస్సులో తీసుకొచ్చేస్తారు. మనకి అక్కడ ఎవ్వరూ ఉండరు. త్వరగా వెళ్దాం. వాళ్ళకన్నా ముందు చేరుకుందాం. మోటు అలా చూడు. జాగ్రత్త మోటు. జాన్, నువ్వు నీ పక్కన వెళ్తున్న బస్సుని ఓవర్టేక్ చేయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు చట్టాన్ని ఉల్లంఘించావు. ఇప్పుడే వెళ్ళి అతని చలాన్ని కట్ చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? అరే జాగ్రత్తగా వెళ్ళు. దేవుడి మీద ఇది ముందే తెలుసుంటే హెల్మెట్ పెట్టుకుని వచ్చేవాడిని. నన్ను ఎవరైనా కాపాడండి. దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఇంకోసారి బస్సులో నేను కూర్చోనంటే కూర్చోను. అవును. ఈ విధంగా బస్ డ్రైవ్ చేయడం చట్ట విరుద్ధం. ఇప్పుడే వెళ్ళి అతని చలాన్ని కట్ చేస్తాను. నేనిలా దారికి అడ్డంగా కూర్చోవడం చూసి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. ఎదురుగా చూడండి, చింగం గారు. అమ్మా
బాబోయ్ చింగం గారు, మీరు జాన్ ని అస్సలు విడిచిపెట్టకండి. అయ్యమ్మా, నేనే కళ్ళు తిరిగి పడిపోయేలా చేశాడు. నేను వాడిని వదలను. ఏ స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అందరూ మీ సీట్లను గట్టిగా పట్టుకుని కూర్చోండి. జాన్ మనల్ని సరిగ్గా డ్రైవ్ చేసుకోనివ్వడం లేదు. దారికి అడ్డంగా బండరాళ్లు పడేశాడు. మళ్ళీ చట్టాన్ని ఉల్లంఘించాడు. బస్సు వెళ్లే రూట్ లో ఇలా రాళ్ల అడ్డంగా పడేయడం చట్ట విరుద్ధం. జాన్, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. వీల్లేదు, ఒప్పుకోను. శత్రువులు మన మీద దాడి చేశారు. బాస్ ఈ బండరాళ్ళన్నీ మనవే బాస్, కాబట్టి అవి మన మీదే వచ్చి పడ్డాయి. జాన్ మళ్ళీ చట్టాన్ని ఉల్లంఘించాడు. వదిలిపెట్టను. మోటు, దయచేసి మమ్మల్ని కిందకి దించు, మేము నడిచి వెళ్ళిపోతాం. అవును, మా డబ్బులు మాకు తిరిగి వచ్చాయి. మమ్మల్ని ఇక్కడ దింపే. ఈ బస్సులో వెళ్ళడం చాలా ప్రమాదం. అరే, ఇందులో నా తప్పేమీ లేదండి. ఆ జాన్ నన్ను సరిగ్గా డ్రైవింగ్ చేసుకునివ్వటం లేదు, మీరే చూస్తున్నారుగా. అయినా మనం జాగ్రత్తగానే కమల్పూర్కి చేరుకుంటున్నాం. చచ్చాను బాబు. 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి బస్సు ప్రయాణం నేను ఎప్పుడు చేయలేదు. అందరూ మీ సీట్లలో గట్టిగా పట్టుకుని కూర్చోండి. ఎప్పటికి మనం వెనక్కి కూడా వెళ్ళలేము. మోటు, మన బస్సుని మెల్లగా ఆ వంతెన దాటించు. దాని మీద ఒకసారికి ఒక బస్సు మాత్రమే వెళ్ళగలదు. ఓ పైనున్న మంచి దేవుడా, మమ్మల్ని కాపాడు. లగైతూ మమ్మీ డాడీ, నేను ఏ క్షణంలో ఈ బస్సు ఎక్కి కూర్చున్నానో అర్థం కావడం లేదు. నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేటట్టున్నాయి. దేవుడా, మమ్మల్ని కాపాడు. బాస్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కమల్పూర్ చేరుకోవడానికి అది షార్ట్ కట్. మోటోపతులు ముందుగా వెళ్ళిపోతారు. అక్కడున్న వాళ్ళందరినీ వాళ్ళే తీసుకొచ్చేస్తారు. వీల్లేదు, నేను అలా జరగనివ్వను. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్, నేను చూస్తూనే వచ్చాను. నువ్వు పదే చట్టాన్ని ఉల్లంఘించావు. అలాగే నేను కూడా పదే నీ చలాన్ని కట్ చేస్తాను. చింగం గారు, చలానా సంగతి తర్వాత చూసుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళదాం, లేదంటే ఎప్పటికీ మనం ఇక్కడి నుంచి వెళ్ళలేము. Hey, stop in the name of law. నేనే ముందొచ్చాను. దిగండి, అందరూ దిగండి. మనం కొత్త ప్రయాణికులు లెక్కించుకోవాలి. Hey, John,
నువ్వు చాలా సార్లు చట్టాన్ని ఉల్లంఘించావు. అందువల్ల నీ మీద చలాన్ల మీద చలాన్లు రాశాను. నువ్వు 20,000 కట్టాలి. ఏమన్నారు? 20,000 రూపాయల? ఇంతవరకు నేను దొంగతనం చేసి అంత డబ్బు సంపాదించలేదు. నాకు ఇంత పెద్ద అన్యాయం చెయ్యకండి చింగం గారు. చింగం సార్, ఇతనికి ఫైన్ వేయకండి. ఇతను చేసిన డ్రైవింగ్ కి బహుమతి ఇవ్వాలి. థ్యాంక్ యూ. చూసారా చింగం గారు, మట్టిలో ఉన్న వజ్రం వజ్రమే కదా. ఇవ్వండి అవార్డు, త్వరగా ఇవ్వండి అవార్డు. పదండి సోదరులారా, అతనికి బహుమతి ఇద్దాం. పదండి, వెళ్ళి అతనికి తగిన పేరు చేద్దాం. అవార్డు అంటే ఏదో డబ్బులు బిరుదు ఇస్తారనుకున్నారు. ఇదేమి అవార్డు? మనం ఎలాంటి పని చేస్తే అలాంటి బహుమానమే మనకి లభిస్తుంది. పరిగెత్తండి.